తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మరోసారి తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నమ్ముతోంది. ఆ వచ్చేది కూడా భారీ మెజారిటీతో అఖండ విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. 150కి పైగా అసెంబ్లీ, 22కు పైగా ఎంపీ సీట్లు తమవేనని అంటోంది. లోక్సభ స్థానాలు ఎక్కువగా గెలిస్తే కేంద్రంలో ఏర్పాటు కాబోయే ఏ ప్రభుత్వమైనా తమపై ఆధారపడాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తమ కోరికలు తీర్చుకోవడానికి తమకు అవకాశం చిక్కుతుందని అనుకుంటున్నారు. అందుకే కేంద్రంలో ఏ కూటమికి పూర్తి మెజారిటీ రాకూడదని వైసీపీ నేతలు ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నారు. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను పూర్తిగా అమలు చేయలేదు. అన్నింటికన్నా కీలకమైన ప్రత్యేక హోదాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ అడిగారని, అందుకే తాము హోదా పక్కన పెట్టామని నాటి ఎన్డీఏ మంత్రులు అన్నారు. అటు చంద్రబాబు నాయుడు కూడా హోదాతో ఏం వస్తుంది, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందలేదంటూ ఎదురు తిరిగారు కూడా. అయితే నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తమకు 25 ఎంపీ సీట్లిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి అఖండ విజయం దక్కింది. 151 స్థానాలు గెలిచి తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. లోక్సభలోనూ 22 స్థానాలు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజారిటీ రాదని, ప్రభుత్వం ఏర్పాటుకు తమలాంటి ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి అవుతుందని జగన్ భావించారు. ఆ పరిస్థితుల్లో తమకి ప్రత్యేక హోదా ఇస్తే మద్దతిస్తామని షరతు పెడదామనుకున్నారు. అయితే బీజేపీకే పూర్తి మెజారిటీ రావడంతో కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితులు లేకపోయాయి. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడే వివరించారు కూడా. 2019 నుండి 2024 మధ్యకాలంలోనూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి విభజన చట్టం కింద ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. రైల్వే జోన్ రాలేదు. హోదా అలానే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం లేదు. వెనుకబడిన జిల్లాలకి ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. ఏమీ చేయకుండానే 5 ఏళ్లు గడిచిపోయాయి. అటువంటి బీజేపీతో ఈ ఎన్నికల్లో మళ్లీ టీడీపీ, జనసేన జట్టు కట్టాయి. ఓటింగ్ సరళి గమనిస్తే ఒంటరి పోరాటం చేసిన వైసీపీనే ప్రజలు ఆశీర్వదించారని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఎన్నికల అనంతరం అదే విషయాన్ని ఆయన ప్రకటించారు కూడా. ఏపీలో వైసీపీ గెలిచినంత మాత్రాన హోదా, రైల్వే జోన్ రావు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అయినా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అయినా వారికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాకూడదని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. ఈసారైనా వారు తమపై ఆధారపడే పరిస్థితి రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అప్పుడు మాత్రమే మా హోదా మాకు ఇవ్వండి అని గట్టిగా అడగగలిగే వాయిస్ తమకి ఉంటుందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో పరిస్థితులను గమనిస్తే ఎన్డీఏ కూటమికి గత ఎన్నికలతో పోలిస్తే చాలా సీట్లు తగ్గుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన స్థానాల్లో కనీసం 150 స్థానాలకు కోత పడుతుందని వారంటున్నారు. అదే జరిగితే వారు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే వైసీపీ, బిజు జనతాదళ్ వంటి పార్టీలను ప్రాధేయపడి వారి మద్దతు కూడగట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ బీజేపీ అది సాధించలేకపోతే, ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఆగిపోతే కాంగ్రెస్ కూడా ఈ పార్టీలపైనే ఆధారపడాల్సి వస్తుంది. అది జరిగితేనే తమ పంట పండుతుందని జగన్ అంచనా. అలా హోదా సాధిస్తే జగన్ ఛాంపియన్గా అవతరించడం కూడా ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.